వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇక్కడ మందకృష్ణ మాదిగ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఇక్కడ రాజ్యసభ స్థానంలో ఏం నరేందర్ రెడ్డి సాంబయ్య పేరు గట్టిగా అయినపడ్డది. మరి దీని ఎంత జాంబ్లింగ్ ఎవరు నడిపించారు, ఎందుకు మాదిగ సామాజిక వర్గానికి రాకుండా చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి, దీని వెంట ఉండి ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా? ఒకటి ముఖ్యంగా మేము రాహుల్ గాంధీ గారికి లోక్సభలో మాకు అన్యాయం జరిగింది, ఖాళీ అవుతున్న 2 స్థానాల్లో ఒకటి రాజ్యసభ అవకాశం మాదిగలకు ఇవ్వాలి అని చెప్పి మేము వాస్తవాలు ఆధారాలను వెనక లేఖ రాశాం. ఆ లేఖ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. రిపోర్ట్ కూడా వాళ్ళకు కూడా చేరింది, లేఖ చేరింది, వాళ్ళకు రిపోర్ట్ చేరింది, ఇక్కడ ప్రచారం జరిగింది. అనివార్యంగా చర్చ పెట్టాల్సి వచ్చింది, మాదిగల నుంచి ఎవరు ఉన్నారు అని చెప్పి. అప్పుడు సాంబయ్య పేరు వచ్చేసింది. సాంబయ్య ఎవరు మరి? రేవంత్ రెడ్డి గారికి శిష్యుడిలాగా పనిచేసినోడే, టీడీపీలో పనిచేసినోడే. ఆయన ఒక పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం ఉత్తర పొందాల్సిన సమయంలో టీడీపీలో ఉండి ఓడిపోవాల్సి వచ్చేసింది. కాబట్టి ఇద్దరి పేరు చర్చ అధిష్టానం చేసింది. కాబట్టి అప్పుడు కుట్ర రేవంత్ రెడ్డి గారే చేసిండు. ఆయన కులస్తుడైన వేం నరేంద్ర రెడ్డికి ఇప్పించుకున్నాడు, మాదిగలకు అన్యాయం చేశాడు. రైట్. మరి ఇక్కడ మీరు నిప్పులు చిల్లరేగిపోతాడు, మాలల పేరింటేనే మందకృష్ణ అని చెప్పేసి ఇక్కడ మాల సామాజిక వర్గం మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మల్లికార్జున ఖార్గేని టార్గెట్ చేస్తాడు, ఇక్కడ వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటాడు అంటారు. దీనికి ప్రధాన కారణాలు ఏంటి, ఎందుకు మాట్లాడవలసి? ఆయన కుటుంబంలో 3 పదవులు వచ్చినాయి. ఆయన రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఓకే వాళ్ళ కొడుకు మంత్రి ప్రియాంక ఖర్గే, వాళ్ళ అల్లుడు గుల్బార్గా ఎంపీ. ఓకే, ఇక్కడ గడ్డం కుటుంబానికి సంబంధించిన వివేక్ మంత్రి అయిండు, వాళ్ళ అన్న ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు ఎంపీ. మీరు చెప్పండి, మాలల్లో కొన్ని కుటుంబాలకు మాత్రమే 3 ఉంటే అసలు మాదిగ జాతికి ఒక్కటి కూడా లేదు కదా లోక్సభలో. చెప్పండి మీరుగా, మాదిగ జాతి ఒక్కటి లేదు. ఒక కుటుంబంలో 2 మా దగ్గర ఉండరు. కులానికే లోక్సభలో స్థానాలు లేకుండా పోయినాయి కదా. దీనికి కుట్రదారు ఎవరు మరి? ఎవరంటే అధిష్టానం మాలలు ఉండడం వల్ల కర్ణాటక రాష్ట్రంలో వర్గీకరణ కట్టు తగులుతుండ్రు. ఓకే, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే వర్గీకరణ జరగనిత్తలేరు. ఓకే, రెండోది ఇక్కడ మాకేదైనా స్థానం వచ్చే సమయానికి మా స్థానాన్ని వాళ్ళే లాక్కుంటుండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుండంటే అధిష్టానానికి భయపడో లేదా మాదిగల మీద సింపతి లేకనో టోటల్గా వాళ్ళ మాటిని మాకు రాకుండా చేస్తున్నాడు. మాకు రాకుండా చేసి మాలలు కట్టబెట్టే కాడ ఖర్గే మాట వింటున్నాడు కాబట్టి ఆయన మాటిని వేం నరేందర్ రెడ్డికి వాళ్ళు డిసైడ్ చేశారు. అంటే రైట్. ఇక్కడ మందకృష్ణ మాదిగ ఇంత మిలిటెన్ ఉద్యమాలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గడి ఇక్కడ వర్గీకరణ సమయంలో నేను పెద్ద మాదిగను, ఇక్కడ నేను మాదిగలకు అండదండ ఉంటాను, మాదిగలకు ఎక్కడ అన్యాయం చెయ్యని చెప్పిండు. ఆ రిజర్వేషన్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి, శాసన మండలికి సంబంధించి జరిగింది, ఇప్పుడు రాజ్యసభ ఎంపీ కూడా ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. మరి ఏ విధంగా అన్యాయం చేయలేను అని చెప్పిన రేవంత్ రెడ్డి మరి మీరు అన్యాయం చేసిరని మీరు అంటున్నారు, దీన్ని ఎట్లా చూడాలి? మీరు ఒకసారి ఒక 4-5 అంశాలు రివ్యూ చేసుకోండి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గారు పాలన, అది మన రాజశేఖర రెడ్డి గారు పాలన ఉన్నది. ఆ పాలనలో మాదిగలకు లోక్సభలో స్థానం ఉన్నది కాంగ్రెస్లో. ఓకే, మరి ఇప్పుడు ఈయన పాలన మొదలైనాక 3 రిజర్వేషన్ స్థానాలు ఒకటి కూడా టికెట్ రాలేదు. 3 టికెట్లు మాకు చేజారిపోవడానికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కారణం. మల్లురావుకి ఇప్పించింది ఎవరు? నాగర్ కర్నూలులో ఈయనే. ఓకే, దొమ్మాటి సాంబయ్య వరంగల్లో ఉండంగా, ఇందిరా ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఇందిరా ఉండంగా, సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో చేరిన దయాకర్ ఉండంగా, మరి కడియంశేరి బిడ్డకు టికెట్ ఇప్పించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారే. 2 మాదిగల టికెట్లు పోయినాయి. కాంగ్రెస్ పార్టీలో పెద్దపల్లిలో ఎంతోమంది మాదిగల లీడర్లు ఉన్నారు, కానీ అప్పటికే వివేక్ కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏది వెంకటస్వామి కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు ఆ కుటుంబానికే మళ్ళీ కొడుకుకు ఎంపీ టికెట్ ఇప్పించింది ఎవరు? ఈయనే. ఇప్పుడు చెప్పండి, గతంతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలనలోనే మాకు చట్టసభలో లోక్సభలో మాకు స్థానం లేకుండా పోయిందని రుజువు అవుతుంది. ఇకపోతే గతంలో రాజశేఖర్ గారు మాకు రాజ్యసభ కూడా అవకాశం ఇచ్చాడు. మా నందెల్లే ఓడిపోతే, నాగర్ కర్నూలు నుంచి ఓడిపోతే రాజ్యసభ స్థానం దొరికింది. కానీ ఇప్పుడు 4 రాజ్యసభ అవకాశాలు వచ్చినాయి. ఈ రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత 4 రాజ్యసభ పంపారు కాంగ్రెస్ పార్టీ. 4లో మాదిగలకు ఒకటి లేదు. పోనీ నిన్న అధిష్టానం ముందు చర్చకు వచ్చేసింది, మా లేఖ తర్వాత అధిష్టానం ముందు చర్చకు వచ్చింది. చర్చకు వచ్చినప్పుడు 2 మధ్యలోనే పోటీ ఉన్నదని ప్రచారం టీవీలో జరిగింది. ఒకరోమో వేం నరేందర్ రెడ్డి, ఒకరు సాంబయ్య. ఇప్పుడు పార్లమెంట్లో లోక్సభలో లేని వర్గం ఎవరు? మాదిగలు. ఉన్న వర్గం ఎవరు? రెడ్లు. మరి మళ్ళీ ఉన్న వాళ్ళకే వచ్చింది కదా. రావడానికి కారణం ఏంది? అక్కడ గాడ్ ఫాదర్ మాకు లేడు, ఇక్కడ చెప్పేటోడు లేడు. అక్కడ గాడ్ ఫాదర్ మాకు వ్యతిరేకము, ఇక్కడ చెప్పేటైనా మాకు అనుకూలం కాదు. ఎవరు? రేవంత్ రెడ్డి మాకు అనుకూలం కాదు. కాబట్టి సాంబయ్యను రాకుండా చేసిండ్రు,
వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకున్నారు. రైట్. చివరిగా చెప్పండి, వరీకరణ విషయంలో అంటే వరీకరణను మేము స్వాగతిస్తున్నాము అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని శిల్పారామంలో జరిగే వేదికలో చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారు మాదిగలు. దీన్ని ఎట్లా చేస్తారు? మీరేమో వరీకరణలో అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు, వాళ్ళు స్వాగతిస్తున్నామని వాళ్ళు అంటున్నారు. వర్గీకరణ జరిగేటప్పుడు కూడా మాకు 2 మోసాలు జరిగినాయి. ఒకటి, రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో మాట్లాడింది వాళ్ళ నేను వినిపించా, అది మళ్ళీ రికార్డ్ చేయండి. ఏమన్నాడు? గత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చే మాదిగలకు న్యాయం చేస్తాను అన్నాడు. మరి గత నోటిఫికేషన్లు ఎన్ని ఉద్యోగాలకు వచ్చినాయి? 70,000 ఉద్యోగాలకు వచ్చినాయని నువ్వే చెప్పేశావు. ఇప్పుడు 70,000 ఉద్యోగాలు నువ్వు భర్తీ చేసావని చెప్పేశావు. అంటే గత నోటిఫికేషన్లో వర్గీకరణ చేస్తామని నువ్వు వర్గీకరణ లేకుండానే 70,000 భర్తీ చేయడం అంటే మాకు రావాల్సిన వాట మాకు రాకుండా చేసినట్టే కదా. మాట తప్పినవు, మోసం చేసినావు కదా. పోనీ 15 లక్షల మంది మాలలు ఉన్న కాడ 5% ఇచ్చావు. 33 లక్షల మాదిగలకు 11% రావాలి కదా, నీ లెక్క ప్రకారమే రావాలి కదా. ఎగ్జాంపుల్, 15 లక్షలు వాళ్ళు 5, 15కు డబల్ 30 లక్షలు, 30 లక్షలకు మాదిగలకు 10 రావాలి. 33 లక్షలు ఉన్నావు, నీ లెక్కలో 11 రావాలి. 11 రావాల్సిన చోట 10 కూడా ఇవ్వలేదు కదా. 10 రావాల్సిన చోట నువ్వు అనుకున్న కూడా 9 వచ్చినాయి కదా. అంటే మాకు 2% తగ్గించి ఇచ్చావు కదా. అంటే వర్గీకరణ లేకుండా 70,000 ఉద్యోగాలు భర్తీ చేసావు, మాట తప్పావు. అదే సమయంలో మా పర్సెంటేజ్ మాకు రాకుండా చేసి మాకు నష్టం తీసుకొచ్చావు. ఇక న్యాయం ఎట్లా జరిగినట్టు? బహుశా చేసేటోళ్ళు వాళ్ళ 5 రోజుల కోసమో, వాళ్ళ ప్రమోషన్ల కోసమో, వాళ్ళ ట్రాన్స్ఫర్ల కోసమో, లేదా వాళ్ళకి ఇంకేదైనా ఇబ్బంది జరగకుండా చేయడం కోసమో ప్రత్యక్ష ఉద్యమానికి సంబంధం లేని, త్యాగాలు చేయలేని ఒక దళారు వర్గం అన్ని కులాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఉంటుంది. అట్లాంటి దళారు వర్గమే మాదిగలకు రాజ్యసభ లాకమైనా మంచిదే, నువ్వు అడ్డుకున్నా మంచిదే. మాదిగలకు లోక్సభ సీట్లు రాకున్నా మంచిదే, నువ్వు ఇవ్వకున్నా మంచిదే. అదే సమయంలో శాసనమండలి స్థానాలు రాకుండా చేసినా మంచిదే, మాకు ఇవ్వకున్నా మంచిదే. మాకు 70,000 ఉద్యోగాలు వర్గీకరణ లేకుండా చేసినా మంచిదే, లేదా మా పర్సెంట్ తగ్గించిన మంచిదే. నువ్వు ఉంటే చాలు, మా 5 రోజులు నడితే చాలు అని చెప్పి దళారు వర్గం చేసే పని అది. రైట్. చివరిగా ఒక్క మాట చెప్పండి, ఈరోజు ఏం నరేందర్ రెడ్డి పోస్ట్ కూడా ఖాళీ అయిపోయింది ఇక్కడ. దానికి మీరు మాదిగలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారా? ఇస్తే ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నారు? ఒక ఆటలో ఇద్దరు పరిగెత్తుతున్నప్పుడు ఒకరు విన్నర్ అవుతారు, ఒకరు రన్నర్ ఉంటారు కదా. మరి విన్నరు మొదటి ప్రైజ్ ఎందుకుంటే రెండో ప్రైజ్ ఎవరికి దక్కుతుంది? సెకండ్ ప్రైజ్ రన్నర్కి దక్కాలి కదా. పోనీ మొదట ఆయనకు రాసాబ్ వచ్చేసింది, కాలేంది ఆయనదే కదా. మరి ఇప్పుడు రన్నర్కి అవకాశం ఇవ్వాలి కదా. కాబట్టి సాంబయ్యకు అవకాశం ఇవ్వడం అనేది న్యాయము. కాబట్టి సాంబయ్య మాదిగా. మరి రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పక్కన మంత్రివర్గ సమావేశంలైనా లేకపోతే ఆఫీసర్ల సమావేశంలైనా ఎవరిని పక్కన కూర్చొని పెట్టుకుంటాడు? వేం నరేందర్ రెడ్డి పక్కన కనిపిస్తాడు. బహుశా ఆయన రెడ్డి కాబట్టి పక్కన పెట్టుకుంటాడేమో, మాదిగ కాబట్టి పక్కన పెట్టుకోవడానికి ఆయనకు నామోషేమో. కాబట్టి ఇస్తే పక్కన పెట్టుకోవడానికి ఆయన మంచోడు అయినట్టు ఉంటుంది, ఇవ్వకపోతే మాదిగల్ని నా పక్కన ఎందుకులే అని దూరం పెట్టినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సర్కార్ మాదిగలకు చేసింది ఏం లేదు, అన్ని విధాలుగా అన్యాయం చేసిండు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఇక్కడ వేం నరేందర్ రెడ్డి పోస్టు ఏదైతే ఖాళీ ఉన్నదో ప్రభుత్వ సలహాదారుడు, ఆయనకు రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అది మాదిగలకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.